వెల్కమ్ టు స్నేహ జోస్న వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఖతార్లో ఆంధ్ర కళా వేదిక వారు సంక్రాంతికి వస్తున్నాం అనే ఈవెంట్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, చూడండి. ఖతార్లో ఈ సంక్రాంతి వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇండియా నుంచి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చారండి. వారిలో ప్రముఖులు మీ అందరికీ తెలుసు, 30 years ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీరాజ్ గారు. యాక్టర్ పృథ్వీరాజ్ గారితో పాటు వారి అమ్మాయి శ్రీలు గారు కూడా వచ్చారండి. వీరితో పాటు ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే ఫోక్ సింగర్ సరళ గారు, ఫోక్ సింగర్ జాన్ గారు, అలాగే ప్రముఖ సింగర్ మాళవిక గారు, సింగర్ కృష్ణ చైతన్య గారు కూడా వచ్చారండి. వీరితో పాటు హీరోయిన్ దివి గారు, అలాగే వీరితో పాటు డాన్స్ మాస్టర్ సత్య గారు, అలాగే డాన్స్ విజేత అయిన తేజు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారండి. ముంగిట ముత్యాల ముక్కులు, వాకిట హరిదాసులు కీర్తనలు, గంగిరేతు ఆటలు, గాలిపటాల సందడలు అన్నీ కలిసి మన తెలుగు సంస్కృతిని నిలువంత ఈ సంక్రాంతి పండుగ. Please welcome onto the stage and we welcome you to నాకు అర్థం కాలేదు. చిన్న చిన్న మూవీస్లో చేస్తున్నాను. బిగ్ బాస్ to take the certificates. ఏదో తీసుకుని చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా. ప్రత్యూష పిల్లలకే మేము కింద వేస్తూ ఉంటాం, పాడుతూ ఉంటాం. Who have traveled all the way from India
Their presence truly adds cultural richness and artistic excellence to this event. I now take this opportunity to formally introduce family members and dancers. They are very excellent job they perform, and I don't want to take more time. All the singers are waiting for, dancers are also waiting. Duga Shubhakankshalu. Of course, as was said, this is a festival that is celebrated across India, and this festival again shows how we all Indians remain connected to each other. In different areas of the country, it is known by different names. In North India, from where I come, we call it Makar Sankranti. People go and take a ఈ దేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచో మనం తలమునకలై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసుల్లో బిజీగా ఉండి మరి మీకు ఈ సమయం ఎక్కడ చిక్కిందో ఏం జరిగిందో కానీ మీరు ఇంకా మన యొక్క సంస్కృతి సంక్రాంతికి వస్తున్నామంటూ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని. అండ్ నాతో పాటుగా 30 years ఇండస్ట్రీ మన పృథ్వీ గారు. అండ్ ప్రతి ఒక్కరికి కూతురు అంటే చాలా ఇష్టం అండి. కానీ ఇక్కడికి ఆయన ఒక్కరే వస్తే ఎలాగా, ఆయనతో పాటుగా వారి కూతుర్ని కూడా తీసుకొని వచ్చేసారు శ్రీలుని. మరి అదేవిధంగా మనకి తెలుగు అనగానే గుర్తుకు వచ్చేది గుమ్మడి గోపాలకృష్ణ గారు. తెలుగు అంటేనే ఆయనంటేనే తెలుగు. మరి అదేవిధంగా వారి స్వరంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిన కృష్ణ చైతన్య గారు అండ్ మాలవిక గారు, ఫోక్ సింగర్స్ జాన్ గారు అండ్ సరళ గారు, అండ్ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యమ్మ దివి గారు, ఇక్కడే ఎక్కడో శ్రీనాథుడు, యోగి వేమన, ఈ 3 పాత్రల్లో ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం చేత నంది అవార్డు పొందిన నటుడు. అలాగే ఎన్టీఆర్ అవార్డు పురస్కార గ్రహీత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. అలాగే అంతర్జాతీయంగా అనేక అవార్డ్స్, టైటిల్స్, గాన గాంధర్వ, నటరత్న, కళారత్న, హంస అవార్డ్స్ గ్రహీత. అక్కినేని నాగేశ్వరరావు గారి సంక్రాంతి సంబరాలకి ఆంధ్ర కళావేది అధ్యక్షులు శ్రీ గొట్టిపాటి రమణయ్య గారికి వారి తెలుగు లెస్స దేశ భాషల్లో తెలుగే గొప్పదని చెప్పాడు కృష్ణదేవరాయలు. తెలుగువాడిగా పుట్టడం గర్వించదగ్గ విషయం. ఇక నేను ఒక 10 నిమిషాలు తెలుగు భాషలో ఉన్న మంచి పద్యాలు శుభాకాంక్షలు. దీపావళి కొన్ని రోజుల దీపావళి శుభాకాంక్షలు, వాట్ నాట్ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము సనడక
Okay, so we call him Gabbar Singh. Come on, guys. Liberty. namu baik kepala, atulah topeng dan kicu untuk yang sepala. Kepala, atulah topeng dan kicu untuk yang sepala. Ulala, namanya kepala, itulah tak tetapi sudah untuk bercepala. Berada, terjebak macam sederhana, jalani dekada di raja, walau berlagu tak tinggi panjang, berpadu berdiam berpadu, warga సంక్రాంతికి వస్తున్నాము, ఇంత గ్రాండ్ గా చేస్తున్నామంటే చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు. సో వన్ ఆఫ్ ది మెయిన్ స్పాన్సర్ రైతు రాజేంద్ర ఆగ్రో ఫార్మ్ మన విజయవాడ. సో రైతు రాజేంద్ర ఆగ్రో ఫార్మ్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఆగ్రో ఫార్మ్ తో పెట్టుబడి పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన రమణ గారు టీం ఆహ్వానం మేరకు మీ రైతు రాజేంద్ర మీ
ఖతార్ దేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక 10 రోజులు ఇక్కడే ఉంటాను నేను. మన తెలుగు వారి కుటుంబాలందరినీ కూడా కలిసి ఆరోగ్యం గురించి, ఆహారం యొక్క విలువ గురించి తెలియపరిచి ప్రతి ఒక్కరిని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టు వారి పిల్లల భవిష్యత్తుకి ఎలా ఉంటుందని నిరూపించడానికి తెలియపరచడానికి ఇక్కడే ఉంటాను నేను. అయితే నేను ఎందుకు ఈ వ్యవసాయంలోకి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చానంటే నేను యాక్చువల్ కంప్యూటర్ ఇంజనీర్ నేను. మేము కూడా ఇప్పుడు అక్కడ ఉండి ఆంధ్రాలో ఉండి సంక్రాంతి ఇంత బాగా చేసుకోగలమా లేదా అనిపించేంత అద్భుతంగా ఉందండి వీళ్ళ డ్రెస్. నాకు తెలియక మేము పృథ్వీ గారు మేము అందరం అనుకుంటా ఉన్నాం, మేము సూట్ వేసుకుని వచ్చేసాము ఇదేదో కార్యక్రమం కదా గెస్ట్లు కదా అనేసి. పృథ్వీ గారు అయితే 4 సార్లు అన్నారు, అరే మనం కూడా పంచి కట్టుకుని రావాల్సిందేమో అండి అని. మీరు మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇచ్చారు. సో నిజంగా ఈ రండి సార్ రమణ గారి టీం అంతా, దొరగారు కానీ రమేష్ గారు కానీ ఇంకా వీళ్ళంతా కూడా ఎంత అద్భుతంగా నిజంగా తెలుగుని ఎక్కడ ఎవరు మర్చిపోకుండా ఇవాళ ఈ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే మన నెక్స్ట్ తరాలకి వీళ్ళు అందిస్తున్నది. అంటే ఈ రోజు ఈ కార్యక్రమంలో గొప్పతనం ఏంటంటే మన నెక్స్ట్ తరాలకి మన పండగలు ఇవి, ఇంత గొప్పగా మనం చేసుకుంటాం, ఇంత ఆనందంగా ఉంటాం అని అంత అద్భుతంగా అందించుతున్నందుకు నిజంగా రమణ గారికి వారి టీంకి శిరస్సు ఉంచి సూపర్ దొరగారు. నెక్స్ట్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నాగరాజ్ గారిని మాట్లాడవచ్చు. సార్ ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా స్టేటస్ పెడుతూ ఉంటారు. సార్ నేను చెప్పాను ఏదైనా ఒక అవకాశం ఉంటే చూడండి అని. సో అదే విధంగా నాకు 2024లో గల్ఫ్ తెలంగాణ బతుకమ్మ సంబరాలు తీసుకొని వెళ్లారు. 2025లో శ్రీలంక అండ్ అదేవిధంగా సైమా అవార్డ్స్ కి పంపించారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ రోజున మీ అందరి ముందుకి తీసుకొని వచ్చారు. సింగర్ జాన్ అన్న అండ్ నేను, సింగర్ సర్లా గారు. ఏ కళాకారుడైనా సరే సార్ ని ఒక్కసారి వెళ్లి కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటారు. నిజమైన కళాకారులకు ఆయన ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా భూమాతకి వందనం. ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి భూమాత ఒడిలో పెరుగుతాం. భూమి నుండి వచ్చిన ఆహారాన్ని తీసుకొని చివరికి భూమిలోనే కలిసిపోతాం. కానీ ఎంత గొప్ప గొప్ప ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ అయినా చాలా మంది మనకి మన తాతలు ముత్తాతలు వారందరూ కూడా రైతులు అయి ఉంటారు. సార్ గొప్ప గొప్ప స్టడీస్ చేసి కూడా బిజినెస్ లు కాకుండా జాబ్ కాకుండా నేను ఇంకా చాలా సంపాదించాలని కాకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అందచేయాలని ఒక మంచి ఉద్దేశంతో తను ఓన్ గా ఖతార్ భారతదేశానికన్నా ఒక 2-2.5 గంటలు వెనక్కున్నప్పటికీ కూడా ఈ పండగల కార్యక్రమంలో భారతదేశానికి లేదా ఆంధ్రులకి కన్నా ముందుకే తీసుకొచ్చారు మన రమణ గారు. యాక్చువల్ గా ఈ ముస్లిం గడ్డ పైన ఈ తెలుగు అద్భుతం అండి, అద్భుతం. నేను ఇట్లాంటి కార్యక్రమాలకు పెద్ద ఎప్పుడు వెళ్ళను. అది సూపర్ గా చేశారు మీరు. ఇక్కడ ఉంటే మొత్తం తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉన్నట్టుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ రజని గారు, థ్యాంక్ యూ మీ అందరికి. మీరు అందరు రండి. అస్సలు కనబడట్లేదు బట్ థ్యాంక్ యూ.
లుక్ తోనే కట్టి పడేశారు అందరినీ. లంబసింగి అనే ఒక మూవీతో ఎంతో చక్కగా మెయిన్ హీరోయిన్ గా చేశారు. అండ్ లంబసింగి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్లేస్, ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలలో చక్కటి పాత్రను పోషించిన దివి గారు మరి మన ఆంధ్ర కళా వేదిక ఖతార్కి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం మాత్రమే కాదు, నెక్స్ట్ దివి గారు ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటి చూద్దాం. బిగ్ బాస్ లో ఎంతమంది ఫాలో అయ్యే వాళ్ళు దివి గారిని? ఏంటమ్మా సండే అంటే దివి మీ గుండెనా? ఎక్కడ పర్సన్ ఒకసారి నిలబడతారా అండి? ఆ దివి గారిని చూడగానే కుర్రగారు అందరికీ కూడా ఒక మంచి కవిత్వాలు గుర్తొచ్చేస్తున్నాయి. దివి గారు ఆయనకు ఒక్కడికే ఇచ్చేస్తారా మీ హార్ట్ ని? మిగిలిన వాళ్ళు రాక్ స్టార్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. సరే ఓకే, సండే మండే దివి గారు మీ గుండె కదా. ఇప్పుడు మన అందరి గుండెల్ని కట్టిపడేయడానికి అందమైన కళ్ళతోటి అందమైన పర్ఫార్మెన్స్ ని కూడా యాడ్ చేస్తున్నారు. సాంగ్ రెడీయా? నాతో పాటు ఇక్కడ ఎంసీ మెంబర్స్ ఆడవాళ్ళు, లక్ష్మి గారు పైకి రండి, జ్యోతి గారు, మీరు ఎవరు డాన్స్ చేస్తానన్నారు? రజనీ గారు ఎక్కడున్నారు? రజనీ గారు రండి. మమ్మల్ని ఖతార్ వస్తే ఎంత బాగా చూసుకున్నారు. వీళ్ళందరూ 3 రోజుల నుంచి ఫుల్ గా కష్టపడుతున్నారు. ఇప్పుడు డాన్స్ చేయాల్సిందే, తప్పదు. మీరందరూ కూడా. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రమణయ్య గారు సూపర్ చిత్త కొట్టేశారు. ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంది. అదే ఆ డైలాగ్ కోసమే చూస్తున్నాను. ఆయన త్రివిక్రమ్ గారు ఎలా రాశారంటే, సార్ వీడికి నాకు అసలు సంబంధం లేదండి. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి. ఈడెవడేడు ఊర్లో పంచాయతీ చేస్తే భయపడిపోతారా? పండిపోయింది ఇక్కడ, రంగేశం అంతే. ఇవి చాలా వరకు మీమ్స్ బాగా వచ్చినాయి. ఆ మధ్య కూర్చుంటుంది నదియా గారు, అది అవదమ్మా, అది అవదమ్మా. నేను అలాగా ఒక నన్ను గౌరవించారు. అలాగే నేను ఏ మ్యాండర్స్ చెప్పిన పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఒక ఆశాజీవి, ఒక బ్రహ్మాండమైన ఆయనతో పాటు ట్రావెల్ చేయడం. ఒకటే మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఎలక్షన్ను అవన్నీ మనం మాట్లాడకూడదు. ఒక గదిలో కూర్చున్నాం, నేను ఆయన, ఎవ్వరూ లేరు. పృథ్వీ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏం అక్కర్లేదండి. నాకు ఏమీ లేనప్పుడు ఒక పల్లెం పట్టుకుని మీ దగ్గరికి వస్తే నాకు అన్నం పెట్టండి అన్న. కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. మీరు అలా మాట్లాడొద్దండి. రేపటి రోజున విజయంలో నేను గెలిస్తే ఈ పోరాటంలో నాతో పాటు నా అన్నయ్యను కూడా ఎక్కడో ఉంచుతాను నేను. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో అద్భుతం. ఇటువంటి పెద్దల దగ్గర మేము నేర్చుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, జై కూటమి, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ. అమ్మదానమ్మ బత్తాయి అంటున్నారు. బత్తాయి బాబ్ చేయడం ఒక సినిమాలో. అలాగా ఏది ఇచ్చినా 30 years ఇక్కడ ఖతార్, ఇక్కడ 30 years ఖతార్. ఇక్కడ ఏది పడితే ఏది మాట్లాడతాయంటే అలాగా. ఓన్లీ 20 years ఇండస్ట్రీ, ఇక 30 years ఇండస్ట్రీ. సో అలాగా ప్రతి మాటని, ప్రతి పదాన్ని, చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా గౌరవించి, మీరు అభిమానించి, మీరు ఆశీర్వదించబట్టే ఈ రోజు ఇక్కడ వచ్చి మీ సమక్షంలో ఖతార్ మా కుటుంబం మధ్యలో, ఖతార్ అనేది ఒక కంట్రీ అయితే ఖతార్లో ఉన్నటువంటి మా తెలుగు అసోసియేషన్, ఈ ఆంధ్ర కళా వేదిక అంతా మాకు కుటుంబం లాంటిది. ఈ కుటుంబం మధ్యలో సంక్రాంతి వేడుకలకి మేము రావటం ముందుగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక మా పాప హోటల్ మేనేజ్మెంట్ లో తను గోల్డ్ మెడల్ సాధించి మలేషియాలో వెళ్ళిపోయేది తన జాబ్కి. నేను జాబ్కి వెళ్ళండి అంటే తను ఇప్పుడు వేసింది డాన్స్ నేను వేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అసలు మనకి డాన్స్ రాదు, అది అవదమ్మా. అది కానీ తర్వాత కొత్త రంగుల ప్రపంచం అంటే నేను ఒక కథ రాసుకుని ఎవరిని పెడదాం హీరోయిన్గా అంటుంటే మా ఇంట్లో పెద్ద గొడవ మొదలైంది.
ఇక్కడ అమ్మాయి ఉంది కదా నాకు తెలియదు తను డాన్సర్ అని అసలు నేను ఏ రోజు కూడా చూడలేదు. సో అలాగా తను పెట్టి ఒక రోజు షూటింగ్ చేశాక వీ గాట్ కాన్ఫిడెన్స్. అది హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. వీ గాట్ 3.5 రేటింగ్. సో షీ గాట్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ చేస్తుందన్నారు. ఇప్పుడు కొత్తగా పిఠాపురంలో అలా మొదలైంది సినిమాలో తను లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. ఆ టీజర్ రిలీజ్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నువ్వు కొంచెం ఏజ్ ఉండుంటే నా పక్కన హీరోయిన్ గా పెట్టేవాడి అన్నాడు. అలాగే ఇక్కడికి రావటానికి ఎప్పుడు రావుగోపాలరావు గారు అంటారు పొద్దున్న లేస్తే మిగిలేస్తే కానీ కళల మీద కొంచెం ఫోకస్ పెట్టాలని. అలాగే కళాకారుడికి ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారంటే మా ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే బిజినెస్ రంగంలోకి నన్ను తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రామ్కి గారు అని ఇక్కడ మా మిత్రులు ఉన్నారు. వారు ఒక రియల్ ఎస్టేట్ లో ఒక డాన్ అక్కడ హైదరాబాద్ లో అద్భుతమైన రామ్కి వెంచర్స్. ఆయన కూడా గంగపుత్రులు అనే సినిమాలో హీరోగా చేసి నంది అవార్డు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు రాజీ నో కాంప్రమైజ్ అనే సినిమాలో కూడా వారు చేస్తున్నారు. వారు వెంచర్లు మేము కూడా అద్భుతంగా 4-5 ప్లాట్లు ఉన్నాం. బాగుంది, బ్రహ్మాండంగా బిజినెస్ నేర్పాడు ఆయన. ఇప్పుడు రమణ గారు కూడా మాకు ఆశీర్వదిస్తే మేము కూడా ఖతార్లో ఒక ఇల్లు తీసుకుని ఇక్కడే మేము బిజినెస్ చేస్తాం. సో మీరందరికీ చాలా మాట్లాడుకుందాం. మళ్ళా మీరు పిలవాలి మమ్మల్ని, వస్తాం. మా కుటుంబ సభ్యుల సమక్షంలో మేమందరం హ్యాపీగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఎంజాయ్ సంక్రాంతి. ఆంధ్ర కళావేదిక పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర కళావేదికకి సెల్యూట్. థ్యాంక్ యూ. ఒక చిన్న గుడ్ న్యూస్ మనందరికి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనకి ఒక 1 hour ఎక్స్ట్రా ఇచ్చింది, కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. సో వీ కెన్ ఎంజాయ్. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే అదే అంటే నేను డౌన్ టు ఎర్త్, అది కొంతమందికి నచ్చాలి. మనం ఏం చేయలేము, అందరినీ మనం మెప్పించలేము. ఆయన సినిమాల్లో నేను 2-3 సార్లు ఈ మధ్య డేట్స్ ఖాళీ లేవండి అనంతం వల్ల ముందు మీరు ఈ మధ్య నన్ను చూసి చాలా మంది గుర్తుపట్టట్లే. గడ్డం ఉండటం వల్ల నేను ఇప్పుడు తమిళ సినిమాల్లో మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తున్నాను. అందువల్ల తెలుగు ప్రేక్షకులు కొంచెం దూరం అయ్యావు. ఇప్పుడు వచ్చే సినిమాలండి, కొత్తగా ఒక సినిమా వస్తుంది. నేను, వినోద్ కుమార్ గారు, రఘుబాబు గారు ముగ్గురు హీరోలుగా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా హిలోరియస్ కామెడీ. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి రెడీగా. కానీ బాలయ్య గారితో యాక్ట్ చేసినటువంటి సినిమాలు వారు, ఎందుకంటే హిందూపూర్ వెళ్తే ఏమంటే బాలయ్య. థ్యాంక్ యూ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మా నాన్నగారు డైలాగ్స్ అన్ని చెప్పారు, కానీ నాకు చాలా ఫేవరెట్ లౌక్యం. మీ అందరికి ఇష్టమా అది? సో నా కోసం, మీ అందరి కోసం మా నాన్నగారు డైలాగ్ చెప్పాలని కోరుకుంటున్నా. లౌక్యం నాకు పెద్ద బ్రేక్ సినిమా. అప్పుడు దాకా వేలల్లో వెళ్లే రెమ్యునరేషన్ లక్షల్లోకి వచ్చింది అది. సో థ్యాంక్ఫుల్ టు గోపీచంద్ గారు. దాంట్లో అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు, నేనెవరో చెప్తాయి. పక్క జరిగంటే ఈ బాంబు చూడడానికి పట్టుకుంటాడు. పిన్ను పీకితే పేలదర పిచ్చిన కొడక. ఈ బాంబులో వాడే అమోనియా మా అటక మీద ఉంది, ఫాస్ఫరస్ మా పెరట్లో పెరుగుతాయి. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అలాగా నన్ను ఒక మంచి స్థాయిలో పెట్టిన సినిమా లౌక్యం. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ గారు. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సార్. అండ్ బెంగాల్ టైగర్ మూవీలో మీరు చేసిన నటనకు గాను సినిమా అవార్డుని కూడా తీసుకున్నారు. ఎన్నో నంది అవార్డ్స్ ని తీసుకున్నారు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. సో మీతో పాటుగా మీ స్త్రీలను కూడా మా ప్రపంచానికి మమ్మల్ని అందరిని నిర్ణయించడానికి మీ తర్వాత మీ జనరేషన్ లో మీ తనయరాల్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి నుంచి ఇద్దరు పోటాపోటీగా ఇంకా మూవీస్ చేస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు 1 అడుగు ముందుకేస్తే నేను 100 అడుగులు ముందుకు వస్తాను. నాకు
పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా నేను అడుగు పెట్టలేంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఆయన వాయిస్ అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఆయనకు ఈ మధ్య సనాతన ధర్మం గురించి మాట్లాడినట్టే అఖండ 2లో పరమేశ్వరుడు నృత్యం చేసినట్టు ఉంటుంది. అది ఎవరి తరం కాదు. జై బాలయ్య. ఎందుకంటే డౌన్ టు ఎర్త్. కానీ ఇంత సైలెంట్ గా కాకుండా పృథ్వీ గారు అంటేనే డైలాగ్ స్టార్ అని చెప్తూ ఉంటారు. ఏదైనా కొన్ని డైలాగ్స్ మా కోసం. ఇక్కడికి రావడం మొదటిసారి మా రమణ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ మీరు ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులే అంటాను నేను. ఎందుకంటే ఖతార్లో సంక్రాంతి, ఖతార్లో ఉగాది, ఖతార్లో దీపావళి, అబ్బా ఎన్ని ఈవెంట్లు మిస్ అయ్యాము. ఇక్కడికి రావడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. సాంప్రదాయం మొన్న 2 నెలల క్రితం నేను యుఎస్ వెళ్ళాను. సాంప్రదాయం ఎలా ఉందంటే పట్టుబట్టల రూపంలో కనబడుతున్నారు మా సోదరి మనలందరూ. అది చూస్తే నిజంగా దేవతల్లా ఉన్నారు అందరూ. నిజంగా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు, ఎంత క్రమశిక్షణగా ఉన్నారు, ఎంత వారిని చూసి హైందవ సంప్రదాయం ఇప్పుడు దాకా చాలా మంది పెద్దలు చాలా మంది చెప్పారు సనాతన ధర్మం గురించి, మన సంప్రదాయం గురించి. అవన్నీ ఎక్కడో లేవు, ఖతార్లోనే ఉంది, మన ఈ ఆంధ్ర కళా వేదికలోనే ఉందని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు అవన్నీ పిల్లలు ఇక్కడికి వచ్చి నిజంగా చిన్నారులు నిజంగా అద్భుతంగా వారు డాన్స్ వేస్తుంటూ ఇక్కడ వారు సంక్రాంతి వేడుకలు పాల్గొనడం, వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఇంత పిల్లలు పెద్ద అయ్యే వరకు వాళ్ళ మైండ్లో మన సాంప్రదాయం, మన పండుగలు, మన సంస్కృతి అలాగే గట్టిగా పాతుకుపోయి ఉంటుంది వాళ్ళ మనసుల్లో. సో దానికి కృషి చేసినటువంటి మా రమణ గారు ఆంధ్ర కళా వేదిక ఈ నిజంగా చాలా వైభవంగా ఉందన్నమాట. ఈ స్టేజ్ చూస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట. కళాకారులకి వారు ఇచ్చే గౌరవం కానీ, సాంప్రదాయం కానీ ఇవన్నీ అద్భుతం. ఇక మా సినిమా రంగం మొదలైంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో. వారు బొట్టు పెట్టారు నాకు. ఇక్కడ మా జనార్దన్ గారు బయటికి వెళ్ళారు, జనార్దన్ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, వీరందరి పెద్దల సమక్షంలో నిజంగా అబిడ్స్ లో రామారావు గారి హౌస్ ఉంది. అప్పుడు అఘోషణలో ఉన్నాడు ఆయన. నేను వచ్చిన కొత్త ఇండస్ట్రీకి వారి దగ్గరికి వెళ్ళి ఏం బ్రదర్ ఏ ఊరు మీది? సార్ నేను ఇలాగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చదివానండి, హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. కాదండి మీరంటే అభిమానం, మా తాడేపల్లిగూడెంలో ఆ స్క్రీన్ ముందు కూర్చొని నేనే ఎక్కువ డబ్బులు చల్లేవాడినండి. అలాగా మీరంటే గుండెల్లో ఒక ఆరాధ్య దైవం. తెలుగు ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో భారతదేశంలో ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ నందమూరి తారక రామారావు గారని మనం గర్వంగా చెప్పవచ్చు. వారితోటి నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. చాలా మంది ఆశ్చర్యపోతారు పృథ్వీరాజ్కి ఆస్కార్ అవార్డు రావడం ఏంటంటే, రామారావు గారు నందమూరి తారక రామారావు గారు పక్కన కూర్చొని వారితో పాటు భోజనం చేసే అదృష్టం, అదే నా జన్మకి ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అనే ఓటులోనే ఆ పవర్ ఉంది, ఆ ఉత్తేజం ఉందన్నమాట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు వచ్చి వారు ఎలాగ నేను దగ్గరుండి చూసే మామిడి పండు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నారు ఆయన. ముఖవర్చస్సు కానీ ఆయన ఒక కారణ జన్ముడు. అలాగే యుగానికి ఒకరు పుడతారు, ఆ యుగంలో ఒక రాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాగే ఒక నందమూరి తారక రామారావు గారు. ఆయన డెడికేషన్ ఆయనది అసలు మనం చెప్పలేము. సూర్యుడి ముందు మనం ఏదో మాట్లాడినట్టు ఉంటుంది. నిజంగా వారు పృథ్వీ గారు
శ్రీలు వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అసలు ఇంత ఎనర్జీ, ఇంత సన్నగా ఉండి అసలు మా దివ్య అలాగే చూస్తూ ఉండిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఓకే ఒక సినీ సెలబ్రిటీస్ వాళ్ళ డాటర్ వస్తున్నారు, ఏదైనా ఒక డాన్స్ చేస్తారేమో, ఒకే ఒక పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతారేమో అని అనుకుంటారు. కానీ ఒకటి కాదు, రెండు కాదు, బ్యాక్ టు బ్యాక్ అసలు ఆ జోష్, ఆ ఎనర్జీ మీ దగ్గర మాత్రమే సాధ్యం శ్రీలు. అండ్ సార్ ఇప్పటికైనా నమ్ముతారా, తండ్రికి మించిన తనయుళ్ళు చాలా మంది ఉంటారు, కానీ తండ్రికి మించిన తనయురాళ్ళు కొంతమందే ఉంటారు. సో ఎక్కడైనా సరే తల్లిదండ్రులకి వారి యొక్క పిల్లలు అభివృద్ధి చెందినప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంటారు. శ్రీలు డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పృథ్వీ సార్ అక్కడ ఉండి కెమెరాలో క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. రమణ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ తనకు అందచేయవలసిందిగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి, క్లాప్స్. కానీ మన శ్రీలుకి ఫస్ట్ సినిమానే కొత్త రంగుల ప్రపంచం. పృథ్వీ సార్ అదృష్టం అండి, మీకు అదృష్టం అలా కలిసి వస్తుంది. ఏంటో సార్ అయితే స్టేజ్ పైకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. సో అర్థమైన వాళ్ళైతే ఒకసారి గుర్తు పెట్టుకొని చెప్పడానికి ట్రై చేయండి. గిఫ్ట్ ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకే, సో మన అందరి ఫేవరెట్ స్టార్, మన లేడీ పవర్ స్టార్, మన లైట్స్ ఆఫ్. స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తూ ఉంటే సింపుల్ ఎంట్రీ కాదు, స్ట్రాంగ్ ఎంట్రీ అవుతుంది. హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి జాబ్ అంటే సేఫ్ లైఫ్ అని అందరికీ తెలుసు. కానీ ఈ అమ్మాయి డిసైడ్ అయింది సేఫ్ లైఫ్ కాకుండా స్ట్రాంగ్ లైఫ్ క్రియేట్ చేయాలని. ఫేస్ లో కాన్ఫిడెన్స్, ఐస్ లో ఫైర్, హార్ట్ లో సినిమా ప్యాషన్. సెట్ మీద స్టాండ్ అయితే బ్యాక్ డ్రాప్ లని సైలెంట్. కెమెరా ఓన్లీ వన్ ప్లేస్ మీద ఫోకస్, అదే శ్రీలు మీద. చూసి మాత్రమే కాదు, ఫీల్ అయ్యి అప్లోడ్ చేసే కైండ్ ఆఫ్ ఆరా, యాటిట్యూడ్ చూపించే ఫుల్ హీరోయిన్ లుకింగ్ రెడీ అవుతుంది. ఈ జర్నీ స్టార్ట్ అయింది మరో రోజుకి ఇండస్ట్రీలో ఒక పవర్ఫుల్ నేమ్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఫుల్. Lights on, camera ready, industry attention please. Here comes the next big heroine, Shrilu. కొత్త రంగ ప్రపంచం అంటే మామూలు లేదు భయ్యా, అదిరిపోయింది. నిజంగా అల్టిమేట్, నిజంగా చూసాను కింద నార్మల్ గా ఉంటాయి కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చూసి ఆడేసింది. అదేంటండి కృష్ణ చైతన్య బాగా ఫేమస్ ఫేమస్ యూట్యూబర్. సో సుధా నాగవల్లి గారికి వారి యూట్యూబ్ని వీక్షించే వేలాది మంది సబ్స్క్రైబర్స్కి, ఫ్యాన్స్కి, అందరికీ సంక్రాంతి మరియు భోగి, నూతన సంవత్సరం రిలేటెడ్ శుభాకాంక్షలు. కథలు నిజంగా సూపర్. అలాగే మేము కూడా ఇక్కడ అద్భుతంగా జరపాలి. అలాగే వీఆర్ హ్యావింగ్ 110 acres mega venture in Hyderabad. That is Ramgir venture. He is a board member and I am also a board member. The MD is Ram. He is in a Thank you. Love you, Bata.
Thanks for watching. Like, share, subscribe to my channel. Thank you friends. Thanks for supporting.